అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినాక అన్ని జిల్లాలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్ని ఒకదానికొకటి కాంగ్రెస్ ఖాతాల పడతాంటే చూసి హైదరాబాద్లో ఉన్న కార్పొరేటర్లు ఈ మధ్యనే కారును కాలుతోందని చేయి పట్టుకుంటారు కదా. అయితే ఇప్పుడు ఎవరి వంత వచ్చిందో చూడుర్రి. ఎక్కడిది తెలంగాణలో బీఆర్ఎస్ అధికారాన్ని ఒడగొట్టుకున్నాక వరుస వెట్టి దెబ్బలు తాకుతున్నాయి అబ్బా ఈ పార్టీకి. అయితే మొన్న ఎన్నికలల్లో జిల్లాల సత్తా గట్టిగానే చూపెట్టి హైదరాబాద్ ను చేతులకు తీసుకోలేకపోయిన షెయి పార్టీ ఇప్పుడు గట్టిగానే నజరేసినట్టున్నది పోర్రి. ఇక దానికోసం కార్పొరేటర్లను టార్గెట్ చేసింది కాంగ్రెస్. ఎప్పటికెంచో బీఆర్ఎస్ లో ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటరు బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ కండువా కప్పుకొని 4 రోజులు కాకముందే ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఉన్న శ్రీలత మేడం అలా ఇంటాయన శోభన్ రెడ్డిని ఎంటేసుకొని పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను కలిసి ఇగో గిట్ల షార్వా కప్పి పూల గుత్తి చేతులు పెట్టి మేము కూడా చెయ్యి పార్టీలో చేరికైతామని చెప్పినట్టున్నారు. ఇక అధికారికంగా ఎప్పుడు కండువా కప్పుకుంటారో ఇంకా తెలియదు గానీ ఇక శ్రీలత మేడం వాళ్ళ ఇంటి ఆయన మాట్లాడుకుంటా కొన్ని వద్దులకెంచి కేసీఆర్ కేటీఆర్ మస్తు అవమానపరుస్తున్నారు, అసలు పట్టించుకుంటలేరు అని చెప్పుకుంటా ఒకటే బాధపడ్డారట. అయితే ఇక బీఆర్ఎస్ లో ఉన్న 2 ముఖ్య కార్పొరేటర్లు గిట్ల కాంగ్రెస్ పార్టీకి పోవుడు చూసి ఇన్ని దినాల సంధి పోదామా వద్దా అనుకుంటూ ఉన్న మిగిలిన కార్పొరేటర్లు ఇప్పుడు లైన్ కట్టే తట్టే ఉన్నారు అంటుర్రు ఈ ముచ్చట తెలిసిన కార్యకర్తలు.